ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 4. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరు కూడా వారసులై దీవెనలకు, కృపలకు, సమాధానమునకు, ఐశ్వర్యమునకు వారసులగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు జడ్జిమెంట్ డే అనగా ఎలక్షన్ రిజల్ట్స్ సెంట్రల్లో అలాగే ఏపీ స్టేట్లో కూడా. ఇక చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రధాని అయినా, ఏ అధికారమైనా సర్వం ఆయనే నిర్మించాడట. ఆయన ద్వారానే తప్ప ఇంకేది జరగదట. కాబట్టి దేవుడు ఎవరిని ప్రెసిడెంట్గా, ఎవరిని ప్రధానమంత్రిగా, ఎవరిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తాడో వాళ్ళే ఉంటారు. ఎవరు నిర్ణయించడో వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు రిజల్ట్ కాబట్టి క్రైస్తవుల్ని ప్రేమించి ప్రజలకు సుపరిపాలన అందించేటువంటి వ్యక్తులు గెలవాలని, అలాంటి పార్టీలు ఏర్పడాలని మనందరూ కూడా ఆశిస్తూ విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ సెంటర్లో చెప్పేసి ప్రధానమంత్రి మళ్ళీ మోడీయేనని. ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని సర్వేలు చంద్రబాబు అంటే, కొన్ని సర్వేలు ఓన్లీ వైఎస్ఆర్ జగన్ అంటాయి. కాబట్టి ఈ విషయంలో దేవుడు ఎవరిని ముఖ్యమంత్రిని నియమించాలో, దేవుడు ప్రజలను ప్రేమించే వ్యక్తిని సీఎంగా అవ్వాలని విశ్వాసంతో ప్రార్థించుదాం. అలాగే ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు అయ్యా. రాజ్యములో, అధికారంలో, సింహాసన, ప్రభుత్వములు ఏదైనా సరే మీలోనే, మీ యందే సమస్తమునకు ఆధారభూతుడవు నీవే నాయన. నువ్వు నియమిస్తే తప్ప ఎవరు ప్రైమ్ మినిస్టర్ కాలేరు, చీఫ్ మినిస్టర్ కాలేరు, మంత్రులు కాలేరు. కాబట్టి నాయన, నీ రాజ్యానికి విరోధంగా ఉన్న ఏ ఆయుధం వర్ధలనివ్వద్దు. మీరు ప్రేమించిన వ్యక్తులు, మీరు నిర్ణయించిన వ్యక్తులు గెలవాలి. క్రైస్తవులకి సువార్త అందించడానికి, సభలు పెట్టుకోవడానికి, చర్చలు కట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచండి. వ్యతిరేకనాత్మను లయపరచండి. ఆనాడు అన్యుడైనా సరే కోరేషుని మందిని కట్టడానికి సహకరించాడు, ఫండ్స్ ఇచ్చాడు, నెహెమ్యాని పంపించాడు. ఆ రీతిగా ఎవరు మీరు లేవనెత్తుకుంటావో కృప చూపించి సెంటర్లో నాన్న, అలాగే ఏపీలో కృప చూపించండి. గొప్ప కార్యములు చేయండి. అద్భుత రీతిలో ఆశీర్వదించండి. నీకు విరోధకులు ఏ ఆయుధం వర్ధలనివ్వద్దు. సుపరిపాలన అందించే వ్యక్తులు గెలవాలి. సామరస్యంగా ఉండాలి తప్ప గొడవలు, వివాదాలు లేవనివ్వద్దు. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమొచ్చిందండి. ఈరోజు ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైక్స్ కోరుకున్న హైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదినివ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. గర్భఫలం పెళ్ళి గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని పొందాలి. అంతేకాదు నాయన, ప్రతి ఒక్క బిడ్డను దర్శించయ్యా. బిజినెస్ బిల్లు కూడా దీవించండి. ఆర్థికమైన సమానమైన ఇబ్బందులు విడిపించండి. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మార్కెట్ అంతా ఆగిపోయింది, స్టబానుగా ఉంది. కృప చూపించి కార్యములు చేయండి. ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. అలాగే ప్రామిస్ ల్యాండ్ విషయం కూడా ప్రార్థిస్తున్నాను. ఆ సమస్యను మీరు సాల్వ్ చేయండి. ఆ చీకటి కొట్టివేయండి. జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఓ గొప్ప పర్వతం ఎంత మాత్రం తను చదును భూమి అవుతా ఉన్నాను. చదును చేసేయండి. చీకటి తొలగించండి. అపాధికి లయపరచండి. నీ నామం హెచ్చింపబడాలా. అయినా నీ నామాన్ని మహిమ కలగాల. అలాంటి కృప చూపించండి. ఎవరి వ్యాధిస్తున్న వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గడ్డిస్తున్న వేళ్లతో ప్రతి నాయన బలహీన తీసేసి నాయన, ఎవరు హాస్పిటల్ వారిని స్వస్థపరచండి. ఎవరు సర్జరీ క్యాన్సిల్ అయిపోవాలి. ప్రతి చీకటి తొలగిపోవాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధానించి నడిపించుకొని జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరీక్షిద్దాం. అద్భుత రీతిలో దేవుడు ఎన్నుకున్న వ్యక్తులే గెలవాలని. May God bless you all. Have a nice day.